అయితే ఈరోజు కాళేశ్వరానికి సంబంధించిన అంశం నిన్న ముఖ్యమంత్రి గారు వరద గురైన ప్రాంతాలు సందర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యానం మాట్లాడిన తీరు తెన్నులు అశాస్త్రీయంగా మాట్లాడారు, అసందర్భంగా మాట్లాడారు. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏదో ఓ లిమిటెడ్ ప్రాంతానికి ఓ 15-20 కిలోమీటర్ల డిస్టెన్స్లో కొద్ది దూరంలో కొద్ది ప్రాంతానికి వర్షపాతం బాగా ఉప్పెనలాగా ఒకటేసారి మేఘాలు కుమ్మరిస్తే వర్షిస్తే క్లౌడ్ బర్స్ట్ అవుతుంది అన్నారు. తద్వారా ఆ ప్రాంతంలో కొంత నష్టాలు జరిగినట్టు గతంలో ఈ క్లౌడ్ బర్స్ట్ ఎప్పటి నుంచి ప్రచారంలోకి వచ్చిందంటే పావురాల గుట్ట పై నుండి గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ప్రయాణిస్తుంటే హెలికాప్టర్ క్లౌడ్ బర్స్ట్ గురైందని విన్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగింది క్లౌడ్ బర్స్ట్ కాదు, ఇక్కడ జరిగింది ఏమంటే కేసీఆర్ మైండ్ బ్లాస్ట్ లేదా కుటుంబంలో అంతర్గత తగాదాల వల్ల అంతర్గత సమస్యలతో కుటుంబం బ్లాస్ట్, తదనంతరము పార్టీ కల్లోలాలు అంతర్గత విభేదాలు వస్తున్న సర్వే రిపోర్టుల ఫలితాలను చూసి టీఆర్ఎస్ బ్లాస్ట్ కాబోతుంది. కాబట్టి ఈ బ్లాస్ట్ అన్ని ఎక్కడ చూసినావే కనిపిస్తున్నాయి. అందుకే నిన్న ఆ సర్వే చేస్తున్న ప్రాంతానికి పోయిన సందర్భంగా లేని క్లౌడ్ బ్లాస్ట్ అయినది. దానికి నిన్న ఇవాళ కూడా అనేక మంది స్పందించినారు, చాలా మంది వివరణాత్మకంగా మాట్లాడారు. కానీ ఇక్కడ మనం నిర్ధారించాల్సిన అవసరం ఏమంటే కేసీఆర్ గారు అశాస్త్రీయ పద్ధతి పూర్తిగా నిజంగా చదువుకోని వాళ్ళు మాట్లాడారు. ఒక రాష్ట్రానికి పాలకుడిగా, అధినేతగా, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిగా మరి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే ఏదో ప్రమాదం జరగబోతున్నట్టు స్పష్టమైన ఖచ్చితమైన సంకేతం కేసీఆర్ ఇస్తున్నాడు. అది ఏమైనా రేపు కూడా దీనికి ప్రధానమైన కారణం ఏమంటే తనకు తాను చేసుకున్నటువంటి తప్పిదం. ముఖ్యమంత్రి అయిన తర్వాత అందులో ధనాపేక్ష, డబ్బు సంపాదన ఆరాటం, తక్షణమే పదవి ఎన్ని రోజులు ఉండదో పదవిలో కొనసాగినప్పుడే ఇల్లు చదువుకోవాలనే దురుద్దేశంతో ఆయన ఎక్కడ సందు దొరికితే, ఎక్కడ వీలైతే అక్కడ మరి విపరీతంగా ప్రభుత్వ ధనాగారాన్ని కొల్లగొట్టి కాళేశ్వరాన్ని కూడా ఒక ఆసరా కట్టింది. కాళేశ్వరం దొరికింది సార్ అదను కాబట్టి కాళేశ్వరాన్ని కూడా కొల్లగొట్టిన సందర్భంగా కాళేశ్వరము నేను కొల్లగొడుతుంది ప్రజలు చూసారా, వాళ్ళకి అర్థమవుతుందా, నా అంత మాంత్రికుడు ఉన్నాడా, నాలాంటి పూజలు ఉన్నాడా, మోటివేటర్ ఉన్నాడా, నేను ఏది చెప్పినా తెలంగాణ సమాజం నమ్ముతుందని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భంగా ఓ అద్భుతమైంది, అభూతమైంది. ప్రపంచ చరిత్రలో ఏ దేశము, ఏ రాష్ట్రము, ఏ పాలకుడు చేపట్టని అత్యంత అద్భుతమైన మరి ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలో తాను కడుతున్నట్టు కొత్త ప్రచారం చేస్తున్నారు. మరి చాలా మంది ప్రజా సంఘాల, రాజకీయ పార్టీలు, పాత్రికేయుల, మరి బుద్ధిజీవులు చాలా మంది అందులో ఉన్నటువంటి వాస్తవాన్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తే తనకున్న అధికార బలం, తనకున్నటువంటి మరి నిజంగా ఆ వాక్చాతుర్యంతో ప్రజలను నమ్మించగలిగాడు
ఈనాడు కాళేశ్వరం ఏంటిదో బయలుగతం. అయితే కాళేశ్వరము మొదలు అనుకున్నటువంటి ప్రాణహిత చేయవల్ల తుమ్మిడిఎట్టి దగ్గర ప్రారంభం ఎల్లంపల్లి నుండి ఇక్కడ చివరి వరకు పోయే ప్రాజెక్టు సర్వే చేసిన సందర్భంగా తుమ్మిడిఎట్టి నుంచి ఎల్లంపల్లి వరకు కూడా సర్వే జరిగింది. ఆ సర్వే ఆధారంగా అలనాటి ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తుమ్మిడిఎట్టి నుండి దాదాపు 180 కిలోమీటర్ల కాలువను కూడా తవ్వారు. ఆ కాలువ తవ్వడం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా కొనసాగింది. అయితే సర్వే జరిగింది, నిర్ధారణ జరిగిన తుమ్మిడిఎట్టి పాయింట్ కాదని, ఒకవేళ ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తాను తన కుటుంబానికి లబ్ధి జరగదు, ఈ ప్రాజెక్టును మరి ఇంకేదైనా కిందికి జరిపి ఎక్కువ పని కల్పించుకోవడం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయని తుమ్మిడిఎట్టి నుండి ఇక్కడ మేడిగడ్డకు మార్చిన సందర్భం అనేక మంది ఆ రోజు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. చాలా మంది చెప్పారు ఇది నిజంగా చేయవలసినటువంటి ప్రాజెక్ట్ కాదు, తద్వారా రేపు ఆశించిన ఫలితానికంటే నష్టం ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ, ఫలితాలు తక్కువ వస్తాయని కూడా ఆ రోజు చెప్తే ఎవరిని కూడా కనెక్ట్ చేయలే, ఎవరిని పట్టించుకోలే. మేడిపల్లె, అన్నారం, సుందిల్ల, మేడిపల్లి నుంచి మరి నువ్వు ఎంత లేపుతావు, 50-60 మీటర్లు ఎత్తే ఎల్లంపల్లి. అదే డైరెక్ట్ గా మీరు ముందు సర్వే చేసినటువంటి తుమ్మిడిఎట్టి నుండి అయితే డైరెక్ట్ గా వస్తాయి ఎల్లంపల్లికి వాటర్ వచ్చేది, లేదా అదే దానికి ఆ ప్రవాహానికి కావాల్సినటువంటి ఫోర్స్ దొరకదంటే చిన్నపాటి లిఫ్ట్ పెట్టుకుంటే సరిపోయేదన్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఎల్లంపల్లికి చేయాల్సినటువంటి ఎల్లంపల్లికి తుమ్మిడిఎట్టికి లింక్ ఇవ్వాల్సింది మీరు మేడిగడ్డకు తీసుకురావడం వల్ల ఇది సర్వే చేయబడలే. మేడిగడ్డ వయబుల్టీ ఇంజనీరింగ్ అధికారులు సంబంధిత సర్వే చేయగలిగిన శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్న ఇంజనీర్ వర్గాలు సర్వే చేయలే. సర్వే చేయకుండా ముఖ్యమంత్రి కావాలని మేడిగడ్డ షిఫ్ట్ చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించలే, సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకోలే, ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకోలే. మరి అధికార బలాన్ని ఉపయోగించి ఏమన్నాడు ఆ రోజు కేసీఆర్, నేనే పెద్ద చీఫ్ ఇంజనీర్, నా అంత ఇంజనీరింగ్ లేనే లేదు, నేను ఎందులోనైనా నిజంగా అభిప్రాయం చెప్పగలుగుతా, మరి నేనే ఈ పెద్ద ఇంజనీర్ అని ఇంజనీరింగ్ విభాగంలో అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్ అధికారులను అందరినీ పక్కకి ఎట్టేసి వాళ్ళ అభిప్రాయాలను మనలోకి తీసుకోకుండా మరి ఇక్కడ మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు రావడం వల్ల ఈరోజు ఏం జరిగింది, ప్రాణహిత ప్రవాహం మేడిగడ్డ చేరుకుంది. గోదావరి ఎల్లంపల్లి నుంచి సుందిల నుంచి కిందికి వచ్చింది. అయితే గోదావరి ప్రవాహాన్ని మేడిగడ్డ నుండి కిందికి వెళ్లకుండా తుపాకులగూడెం సైడ్ పోకుండా గోదావరి నీళ్లను ప్రాణహిత ఎక్కువ స్పీడ్ తోటి వస్తుంది, ఎక్కువ స్పీడ్. ఆ నీటిని గోదావరి కింది ప్రవాహానికి పోనీ వెళ్ళే మేడిగడ్డ ఆ నీరంతా ఎంతో కొట్టేసింది. అయితే ఇక్కడ సర్వే ఒక మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన సర్వే కాదు. ఒకవేళ నీరు బ్యాక్ వాటర్ ఫ్లో వస్తే ఎంత దూరం వస్తుంది, ఎన్ని ఫీట్లు రావాలి, తదనంతరం జరిగే పరిణామాలు ఎట్లా ఉంటాయని కూడా సర్వే చేయకుండా ముఖ్యమంత్రి అడ్డుపడ్డాడు, అధికారులను బెదిరించినాడు, తాను ఏం చెప్తే చేయాలన్నాడు. అట్లాగే వాళ్ళు ముఖ్యమంత్రికి అనుకూలంగా 3 జలాశయాలను ఓదాని తర్వాత ఓదాని పైన పెట్టారు. అయితే బ్యాక్ వాటర్ ఫ్లో
వెనుకకు రాగలిగిన నీటి అంచనా ఎంత దూరము, ఎన్ని మీటర్ల ఎత్తు అంచనా చేయలేదు కాబట్టి అక్కడనే బ్యాక్ వాటర్ ఫ్లో, ఫ్లడ్ ఫ్లో నిలవగలిగిన ప్రాంతంలోనే ఈ మోటార్లు కూడా పెట్టి, ఎత్తిపోతల పథకాల మోటార్లు కూడా పెట్టి, అందుకే ఈరోజు మేడిపల్లిలో, అన్నారంలో ఆ బాహుబలి మోటార్ ఓ దేశంలో ఎక్కడ లేవు, అసలు ఇండియాలోనే తయారు కావు, బిహెచ్ఎల్ వాళ్ళతో కానే కాదు అని ఆస్ట్రియానా, జర్మనా, జపానా ఎక్కడి నుంచో ఎక్కువ ధర పెట్టి, ఎక్కువ ఎందుకు పెట్టినావు, ఎక్కువ ఎక్కడికి డబ్బులు, ఎవరికి నీరు, ఎవరికి ఎంత వచ్చింది అనేది దీని మీద అప్పుడు కూడా కొంత లొల్లి జరిగింది. అయితే ఆ మోటార్లన్నీ కూడా మునిగిపోయినాయి, పనికి రావు. మోటార్లు వందలు మునిగిపోవడమే కాకుండా వంట మట్టి మొత్తం ఆ బావుల నిండా, మోటార్ల నిండా నిండిపోయింది. ఇప్పుడు వంట మట్టిలో మునిగి ఉన్న మోటార్లు బయటికి తీసి రిపేర్ చేస్తే రిపేర్ అవుతాయా కావాలనేది కూడా స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. స్పష్టమైన వైఖరి ఏ అధికారి నుంచి కూడా, ఇంజనీరింగ్ అధికారులు లేదంటే దీనికి దాదాపు మరి రిపేర్ చేస్తేనే 4-5 వేల కోట్ల, రిపేర్ కాకపోతే మరి 15,000 కోట్ల నష్టం జరిగింది. ఈ నష్టానికి ఈ సర్వే చేయకుండా అడ్డుపడడానికి నేనే ఇంజనీర్ అని, నేను ముఖ్యమంత్రినే కాదు, ఇంజనీరింగ్ కూడా నా అభిప్రాయం పరిగణలోకి తీసుకోవాలని ఇంజనీరింగ్ శాఖ పైన మరి నువ్వు బలవంతాన ఆ రోజు ఈ ప్రాజెక్టు చేసినావు కాబట్టి బాధ్యత వహించాలి. ఇది నేరం, క్షమించరాని నేరం జరిగింది, నీ వల్ల ఘోరం జరిగింది. ఈ రోజు ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న అధికారులందరూ ఎవరు 15 సంవత్సరాల క్రితము రిటైర్మెంట్ అయిన వాళ్ళను, నీకు నీ అడుగులకు మడుగులు వచ్చే వాళ్ళను, నీకు అనుకూలంగా ఉండే వాళ్ళను పదవిలో కొనసాగిస్తున్నావు కాంట్రాక్ట్ బేస్ మీద. అందుకే వాళ్ళు ఎవరు ఏం మాట్లాడరు. రిటైర్ అయిన ఇంజనీరింగ్ అధికారులు ఎవరు కూడా కాంట్రాక్ట్ బేస్ మీద తదనంతరం ఉద్యోగంలో కంటిన్యూ అయితే నష్టానికి బాధ్యులు కాదు బాబు. వారి పైన ప్రభుత్వం చర్య తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే రిటైర్మెంట్ అయిపోయింది, సర్వీస్ అయిపోయింది, నువ్వు కావాలని నీ స్వార్థం కొరకు పెట్టుకున్నావు కాబట్టి ఈరోజు ఈ జరిగిన నష్టానికంతా కూడా కేసీఆర్ బాధ్యత వహించాలి. మామూలుగా బయట ఏదైనా గతంలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న ప్రమాదాలు జరిగితే రాజీనామా చేసిన సందర్భాలు, ఇంకా అదే కాకుండా ఇక్కడ జరిగిందేమి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీ ముందు చాలా సందర్భాలలో చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు 1500 మీటర్ల వరకు ఎత్తిపోస్తే మన గజ్వెల్ ఎర్రవెల్లి వరకు వస్తాయి. 1500 మీటర్లు ఎత్తిపోస్తాయి. 1500 ఫీట్లు అంటే 550 మీటర్ల ఎత్తెత్తాలి. ఎక్కడి నుంచి? మేడిగడ్డ నుండి. మేడిగడ్డ నుండి 550 మీటర్లు 1500 చిల్లర ఫీట్లు నీటిని ఎత్తితే 1 ఎకరాకు 50,000 రూపాయలు ఖర్చు వచ్చింది ఇప్పుడు వచ్చిన కరెంటు సిలిండర్. అయితే ఈ నీళ్ళు ఎక్కడి వరకు వచ్చినాయి? ఏమైంది? ప్రాజెక్ట్ అయిపోయింది, ఇనాగ్రేషన్ చేసినావు, ఆపరేషన్లకు వచ్చింది. మీ పార్టీ అధికార యంత్రాంగ మంత్రులందరూ 1 కోటి ఎకరాలు వచ్చింది వ్యవసాయం. దీనివల్ల అదనంగా అసలు ప్రతిపాదించిందే అందరూ దానికి ఉన్నదే 16-18 లక్షలు. 16-18 లక్షల ఎకరాలకే పరిమితమైన ఎల్లంపల్లి ద్వారా మీరు ఈ 3 ఎత్తిపోతల రిజర్వాయర్ల నుంచి, ఎల్లంపల్లి నుంచి, మిడ్మానేరు నుంచి, లోవర్ మానేరు, మిడ్ మానేరు నుంచి, అప్పర్ మానేరు, మిడ్ మానేరు నుంచి, మల్లన్న సాగర్ నుంచి మరి గజ్వెల్ దగ్గర ఎర్రవెల్లి గండి మైసమ్మ గజ్వెల్ దగ్గరికి లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఇంకా సంగారెడ్డి, అక్కడి నుంచి జైరాబాద్, సంగారెడ్డి టు మన
పోచపాడు ప్రాజెక్ట్, నిర్మల్, ఇవన్నీ కూడా ప్రతిపాదించినావు. ఇప్పటి వరకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చయినాయి. దాని ప్రొజెక్షన్ నువ్వు 1,00,000 కోట్లు ప్రొజెక్ట్ చేసినావు, ఖర్చు పెట్టినావు. కానీ ప్రాజెక్టు వల్ల ఎక్కడికి నీళ్లు చేరగలిగినాయంటే కేవలం ఎర్రవెల్లి, గజ్వేల్ నియోజకవర్గం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి, మిడుమానేరు, అనంతసాగర్, మల్లన్న సాగర్, తర్వాత ఇక్కడ ఎర్రవెల్లి దగ్గర ఇదే రూట్ల పని జరిగింది. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి 400-500 ఎకరాలకు నీళ్లు కేసీఆర్ పొలానికి మార్గ మధ్యంలో ఎక్కడ కూడా ఎవరికి ఇవ్వలే. 1 ఎకరా అదనంగా ఎక్కడ కూడా సరఫరా నీళ్ళని చేయలే. మరి నీ 1,00,000 కోట్ల రూపాయలు నీ ప్రాజెక్టుకు కావాల్సిన డబ్బు తెచ్చిన డబ్బు కూడా అయిపోయింది. ఇనాగ్రేషన్ చేసినావు, 3 సంవత్సరాలలో నీళ్ళే రాలే. ఆ 3 సంవత్సరాల నుండి ఎత్తిపోస్తే నువ్వు మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన ఎల్లంపల్లి నుంచి వచ్చి మళ్ళీ ఎక్కడికే పోవట్టాను, మళ్ళీ గోదావరిలోకి ఎక్కుతాయి. అయితే ఇది అభూత కల్పన. కాళేశ్వరం ప్రాజెక్టు అభూత కల్పన ద్వారా తెలంగాణ సమాజాన్ని నమ్మించి తన వ్యవసాయ క్షేత్రానికి తప్ప తెలంగాణలో ఏ మండలానికి, ఏ జిల్లాలకి ఇప్పటి వరకు అదనంగా 1 ఎకరాకు నీరు అందివ్వని ముఖ్యమంత్రి నేరం, ఘోరమైన తప్పదు, ఘోరమైన నేరం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుతూ కేంద్ర ప్రభుత్వం నాకు సహకరించలేదు. కేంద్ర ప్రభుత్వం డబ్బు లేవు, ఈ డబ్బంతా మాదే అనేది. డిపిఆర్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వానికి? డిపిఆర్ ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు జరిగింది? ఒకవేళ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కాళేశ్వరానికి సంబంధించిన డాక్యుమెంట్ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఈ సర్వేలన్నీ బ్యాక్ వాటర్ సంగతి ఏంటిది, మోటార్లు ఏ స్థాయిలో నిలబెట్టిండ్రు, మోటార్ల హైట్ ఎంత, మోటార్లు పెట్టిన ప్రాంతం హైట్ ఎంత, మరి ఇవన్నీ కేంద్రం నుంచి కోరీలు వస్తాయి. అట్లాగే కరకట్టలు కట్టనందుకు గోదావరి నదికి ఈ పక్క ఆ పక్క, మరి అటు చెన్నూరు నియోజకవర్గం, మంత్రి నియోజకవర్గం, ఈ ప్రాంతంలో 25,000 ఎకరాల వరి పంట సాగు పొలాలు 3 సంవత్సరాల నుంచి మునుగుతున్నాయి. నీ వల్ల మీ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. పోయిన సంవత్సరం 28,000 ఎకరాల కంటే 28,000 ఎకరాలు ఇచ్చినామని అంటున్నారు. కాళేశ్వరం నుండి ఎక్కడ 20,000 ఇచ్చింది, మరి మిగతా ఎక్కడ పోయినా తెలియదు. ఇప్పుడు ఈ సంవత్సరము ఇరిగేషన్ శాఖ వాళ్ళు 57,000 ఎకరాలకు ఈ వానాకాలం నీళ్ళు ఇచ్చే ప్రతిపాదన ఉన్నట్టు చెప్తున్నారు. మరి ఎక్కడ తల్లి కాలువ లేవు, పిల్ల కాలువ లేవు, జలాశయ ఎత్తిపోతా పథకం చెట్టుకే మళ్ళీ తిరిగి గోదావరిలో పోతున్నాయి, ఎక్కడ ఇస్తారు? కానీ కరకట్టలు కట్టనందుకు చెన్నూరు నియోజకవర్గం, ఇటు మంత్రి నియోజకవర్గంలో, పెద్దపల్లి ప్రాంతంలో మరి అనేక వ్యవసాయ భూములు, పంటలు ఇప్పుడే కాదు 3 సంవత్సరాల నుంచి మునుగుతుంటే వాళ్ళు ఢిల్లీకి కూడా ధర్నా చేశారు. ఢిల్లీ కూడా మరి రిప్రజెంటేషన్ చేసిన మమ్మల్ని కాపాడండి. కేసీఆర్ మాత్రం మరి వారికి ఎవరిని కూడా ఇంతవరకు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయలేదు. నువ్వు కొత్త ఎకరాకు నీళ్ళు ఇవ్వడమే కానీ నా పాత మునిగిపోతే గతి లేదు. కరకట్టలు కట్టడానికి నష్టం జరిగితే ఇంతవరకు పట్టించుకొని ప్రభుత్వము ఇక కొత్తగా నీళ్ళు ఇచ్చినామంటే నమ్మనంటున్నాడు. ఇదంతా అభూత కల్పన, హంబక్. జనానికి మరి మాయమాటలు చెప్పి తప్పిదం చేయడం. ఇక్కడ చివరిగా ఇంకో అవసరం కూడా ఏమంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుండి మొదలై ఎల్లంపల్లి నుండి, మిడుమానేరు నుండి ఇక్కడ మల్లన్న సాగర్ వచ్చే సందర్భంలో మా మధ్యలో వరదకాలువ పోతుంది. వరదకాలువ శ్రీరామ సాగర్ నుంచి మిడుమానేరు పక్క నుండి, మిడుమానేరు నుండి ఎక్కడికి వెళ్ళాలి? తోటపల్లి, జనగాం స్టేషన్
ఈ కాలువ పని పూర్తి అయింది. రాజశేఖర రెడ్డి సార్ హయాంలోనే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయింది. ఆ కాలువ కూడా అయింది. చివరిగా అక్కడ తోటపల్లి జనగం దగ్గర రైతులకు నష్టపరిహారమా భూమి పరిహారం ఇవ్వకపోతే వాళ్ళు అడ్డుపడ్డారు. ఆ సమస్య పరిష్కరించకుండా ఇప్పుడు తయారుగా ఉన్న రెడీగా ఉన్న అనేక సంవత్సరాల ముందు నిర్మాణమైన వరద కాలువ గ్రావిటీ ద్వారా శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చే వరద గోదావరిలో పోకుండా దాన్ని ఓపెన్ చేస్తే హుజరాబాద్ స్టేషన్ కాన్పూర్ రఘునాథపల్లి జనగాం అక్కడి దాకా పోయే వరద కాలువ తయారు సిద్ధంగా ఉంది. మధ్యలో చిన్న చిన్న అడ్డంకులు తొలగించడంలో నిజంగా నీకు ఈ నదీ జలాలను వరద జలాలను తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ రంగానికి మరలించే శ్రద్ధ ఉందా? ఉంటే ఇది రెడీ ఉన్నది ఎందుకు వాడుకోలేదు? ఎక్కడైతే కమిషన్లు వస్తాయో, ఎక్కడైతే డబ్బును డైవర్ట్ చేయగలుగుతారో అక్కడనే మీరు పనిచేశారు. ఇక్కడ ఇంకా ఎర్రపల్లి నుండి బస్మాపు వాళ్ళ కుటుంబ సభ్యులకు యాదాద్రి దగ్గర 5-6 వేల ఎకరాల భూములు ఉన్నాయి, 10,000 ఎకరాల భూములు ఉన్నారు కుటుంబ సభ్యులు. వారి కొరకు గజ్వేల్ నుండి బస్వాపూర్ కు యాదాద్రి దగ్గరికి కాలువ మిత్రులకు మీరు అక్కడ వాళ్ళకి తెలుసుంటే చూస్తున్నారు. అలా నీళ్లు పోలే తగ్గి ఇచ్చిపెట్టారు. అంటే వాళ్ళకి అవసరం ఉన్న కాడ కుటుంబ సభ్యుల మేలు జరిగే కాడ వాళ్ళ లాభం కొరకు వాళ్ళ కొరకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ కొరకే నిర్మాణం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగం కొరకు కాదు, తెలంగాణ ప్రజల కొరకు కాదు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్ నదీ జలాలను తెలంగాణ ప్రాంతానికి తరలించి సత్యశాములు చేస్తారన్నది కేవలం నమ్మించారు. తన పొలం, తన కుటుంబ సభ్యులకు, తన కొడుకు, తన అల్లుడు, తన బిడ్డ ఉండే క్షేత్రాలు పచ్చగా అయితే రేపు అక్కడి నుంచి మేము కుటుంబ సభ్యులు నిరంతరంగా నిర్విరామంగా ఎన్నికలలో గెలిచే అవకాశాలను మెరుగుపరచుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులు కేసీఆర్ మరి తన కొరకు వాడుతున్నారు. తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు, దగా చేసిండు. సర్వే చేయకుండా ప్రాజెక్టు నిర్మాణాలు చేసి నేరం చేసిండు. బ్యాక్ వాటర్ సర్వే చేయకుండా మరి వ్యవసాయానికి అనువుగా వ్యవసాయం కొనసాగుతున్న కరకట్టలు కట్టనందుకు మరి 3-4 నియోజకవర్గాలలో 20-30 వేల ఎకరాల భూమి నీళ్ల పాలైంది, మునిగిపోయింది, పంట నష్టం. ఇది రెండవ నేరము. మరి ప్రాజెక్టును తన కొరకు నిర్మాణించుకోవడం తెలంగాణ ద్రోహం చేసిన ముఖ్యమంత్రి నిజంగా వాస్తవంగా రిజైన్ చేయాలి. ఇంత కోరతారు వెళ్ళిపోవాలి. నేనైతే డిమాండ్ చేస్తున్నా, మీరు తక్షణమే తెలంగాణ సమాజానికి మోసం చేసిండు, తెలంగాణకు ద్రోహం చేసిండు. తెలంగాణ ద్రోహులని మీరు అనేక మందికి పేరు పెట్టింది కదా. వాళ్ళకంటే మిన్నగా, వాళ్ళకంటే అతిపెద్ద ద్రోహి నువ్వే. తెలంగాణ ద్రోహం చేసిన ముఖ్యమంత్రి, తెలంగాణ ఖజానాను కొల్లగొట్టిన ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కాళేశ్వరం ఈ రోజు ఉన్నటువంటి ఎపిసోడ్స్ అందరం చూస్తున్నాం. చాలా రోజుల నుంచి చాలా మంది రిటైర్డ్ ఇంజనీర్స్, ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఒక వైట్ ఎలిమెంట్ అని చెప్తా వస్తున్నారు. అదేమో మెయింటెనెన్స్ ప్లాన్. ఎందుకంటే దానివల్ల వచ్చే లాభం ఏం లేదు. ఎకరానికి మినిమం ఒక 40,000 రూపీస్ ఈ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ యాజ్ వెల్ యాజ్ రేపు వచ్చిన ఫ్యూచర్ మెయింటెనెన్స్ అవుతుంది. కాబట్టి ఎకరానికి 40,000 ఖర్చుతో ఇది రేపు రాబోయే రోజుల్లో వైట్ ఎలిమెంట్ అవుతుందని చాలా మంది చెప్పారు. అది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే డెట్ ఇన్వెస్ట్మెంట్. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత సహజంగా మనం మొదటి సంవత్సరము, రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం ఆ ప్రాజెక్ట్ నుంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అన్ఫార్చునేట్లీ గత 7 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి వర్షాలు వస్తున్నాయి. ఈ వర్షాల వల్ల అన్ని వాగులు పొంగుతున్నాయి, చెరువులు నిండి నదులు పొంగుతున్నాయి. దానివల్ల ఈ వీళ్ళు లిఫ్ట్ ట్రయల్ రన్ కోసం లిఫ్ట్ చేసినటువంటి ఈ రిజర్వాయర్ల నీరు కూడా వాడుకునేటువంటి అవసరం కానీ ఆస్కారం కానీ లేకపోయింది. అంటే ఒక 3 ఏళ్ల నుంచి కాళేశ్వరం రెడీగా ఉంది. వాడు ఇనాపరేట్ చేసి పోసినట్టు 3 ఏళ్ళైనట్టుంది. ఇప్పటి వరకు ఆ 1,00,000 కోట్లని వాడుకునే పరిస్థితి కూడా లేదు. అంటే
అది డెట్ ఇన్వెస్ట్మెంట్. 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి, ఇంతకుముందు సార్ చెప్పారు ₹1 కేంద్రం మీద అంటే పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ముందు చెప్పాడు 2 సంవత్సరాల నుంచి ఈ కాళేశ్వరం కట్టడం కోసం 56,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి మీరు లోన్ ఇచ్చాము. 56,000 కోట్లు అంటే వీళ్ళు పెట్టి వాళ్ళు పెట్టి అంత కలిపి 1,00,000 కోట్లు కూడా డెట్ ఇన్వెస్ట్మెంట్ అయింది. ఇది ఒక గ్రూప్ తెలంగాణ. వాడుకునే అవసరం లేకపోయింది. వాడుకుంటే ఏకైనా సాధించినట్టు 400 ఎకరాలు మారడానికి, అది కూడా ఒక ఫామ్ హౌస్ కి. ఇది పోగా వారే చెప్పినట్టుగా మీ అందరం పోయాం సార్, మేము నేను రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ కలిసి అసలు ఈ ఇంజనీరింగ్ మోడల్ యొక్క స్థితిగతులు ఏంటి అక్కడ చూసొద్దామని పోతే, ఆడ కాళేశ్వరం నుంచి మంత్రి దాకా పోతే రైతులందరూ వచ్చి మాకు కలవడం కలిసి ఏం చెప్పారంటే, ఈ ట్రయల్ రన్ చేసినప్పుడల్లా ఇప్పటికి 3 పంటలు మునిగిపోయినాడు వాడు. ఎందుకంటే బ్యాక్ వాటర్స్ కరకట్టలు కట్టారు. ఆ కరకట్టలు అనేది కట్టకపోవడం వల్ల దాదాపుగా మీరు ఆ రోజు పోయిన రోజే 10,500 ఎకరాలు మీదే 3 పంటలు మీదే చెప్పి మీకు పోయినాం. అంటే ఇవి ఇచ్చేసనే దేవుడిగానే ఉన్నాయి పోయాడు. ఇది 10,500 ఎకరాలు. ఇప్పుడు ఈ వరద వల్ల 30 ఎకరాలు పోయింది. ఇది ఎంత ఘోరం అనమాట. అంటే ఇంజనీరింగ్ మోడల్ వల్ల ఈరోజు జరిగింది అంటే బాగుంటుంది ఇంజనీరింగ్ మునిగిపోయి సాధించిన రిపేర్కి ఆస్కారం ఉందో లేదో భగవంతుడు తెలుసు. నేను ఎవరో తెలిసిన ఇంజనీర్ అడిగితే ఒకవేళ రిపేర్ కూడా చేయగలిగితే ఒక 600 కోట్లు కావాలి. అది కూడా ఆ ఇంజన్ పనిచేస్తూ లేదు కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ మోడల్ కాస్త మండలి కూడా బీబీసీలో ఒక ఎపిసోడ్ వేస్తే బాగుంటుందని మా ఆలోచన. ఎందుకంటే నేను ఆ బీబీసీలో చూసినాను ఇంజనీరింగ్ మోడల్. అందుకే పోయినా సార్ ఏంటో ఇంజనీరింగ్ మోడల్ తెలంగాణ చూపుతే బాగుంటుంది బీబీసీ చూసుకున్నాడు. పోతే ఇది ఇంజనీరింగ్ మోడల్ పరిస్థితి. సో ఇంత ఏమంటానంటే సార్ ఫార్మ్ హౌస్ వాటర్ లేకుండా ఏం చెప్పిన పర్లేదు, కానీ ఇంత డెట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనందరినీ కూడా మోసం చేసినట్టు సందర్భం చరిత్రలో లేదు. నేను ఆయన దగ్గర ఆంతరిక కార్యదర్శిగా పనిచేసిన మిత్రుడు రవినాయక్ గారు కూడా ప్రతిరోజు ఆ చర్చల్లో పాల్గొనేవాడు. ఆ చర్చల సందర్భంగా మాకు ఆయన రిపీటెడ్ చెప్పేవాడు ఏంటంటే, గోదావరి మీద చాలా వాటర్స్ మనం వాడుకోవడానికి ఆస్కారం ఉంది. రేపు మనం ఇక్కడ ఎట్లా కడదామంటే, హనుమంతరావు రిటైర్డ్ ఫేమస్ మ్యాన్ దగ్గర వారిని పిలిపించి చర్చలు అన్నట్టు వీళ్ళంతా విద్యాసాగరాలు హనుమంతరావు చర్చ. ఏం చెప్పాడంటే, అసలు అవసరం ఎత్తిపోతారంటే తలతిక్క ప్రోగ్రామ్ లేదు, దాని బదులు సిరీస్ ఆఫ్ బ్యారేజ్ మీకు తెలుసు కదా, ఈ ఊళ్ళ నుంచి ఆ ఊళ్ళకి కట్టగట్టే బ్యారేజ్ అట్లా సిరీస్ ఆఫ్ బ్యారేజ్ కట్టుకుంటూ పోతే మొత్తం సముద్రంలో నీరు ఒక్క సుఖం లేకుండా మన చెల్లెలు చెప్పుకోవచ్చు, చాలా చీప్ అయిపోతాడు. ముఖ్యమంత్రి కాళేశ్వరం పడుతున్నాడు. ఎందుకంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ బ్యూటీ తెలుసు కదా. ఎందుకంటే నేను కూడా చూసిన మల్లన్న సాగర్ ఎక్కడ కూడా ప్రపంచంలో అంటే స్టడీ చేసి చూస్తే అదేంటంటే ఓపెన్ ఏరియాలో విపరీతమైన మట్టిని ట్రాన్స్పోర్ట్ చేసి కంకాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి అంతా ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్. సహజంగా ఏం చేస్తారంటే 2 గుట్టల మధ్య ఆల్రెడీ కూర్చున్న వాగును నదిలో వాడుకొని ఆ విధంగా బ్యాలెన్స్ రిజర్వాయర్స్ పెడతారు. ఆ ముందు రిజర్వాయర్ పర్లేదు, మల్లన్న సాగర్ అయితే మరీ కూడా అంటే 1000 ఎకరాలు మీరు అక్వైర్ చేసి ఆ ఆర్టిఫిషియల్ గా బ్యాలెన్స్ రిజర్వాయర్ క్రియేట్ చేయండి. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, అందరికి మన కామన్ ఎగ్జాంపుల్, మన వాడుకో కూడా మన ఇంట్లో ఓ తాంబారం పేద తాంబారాల్లో నింపి దాన్ని బయట వదిలేదాన్ని ఎండలో 2 రోజులు ఒక చుక్క నీళ్ళు. ఈ 3 రిజర్వాయర్లో నింపుకున్న నీళ్లు కూడా వాడుకునేదానికి మీకు అవకాశం లేకపోతే 6 నెలల లోపల 60% మార్కెట్ అయిపోతాయి, 20% కింద దిగిపోతాయి. ఇక మిగతా పోయేవాళ్ళు. అంటే ఇప్పుడు ఇంత కష్టపడి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో న్యాచురల్ ఎవాపరేషన్ కోసం లేదా వాటర్ సీపేజ్ కోసం ఎందుకు కట్టుకున్నామా? ఇప్పటికైతే వాడు అవసరం రాలేదు వర్షాలు పుణ్యమా. మరి ఎప్పుడైనా కరువు వస్తే 100 ఏళ్ళ తర్వాత మరి అంటే నిర్మాణం కూడా సీఎం రాకపోతే అప్పుడు ఏమైనా కరువు వస్తే అప్పుడు ఏమైనా కాళేశ్వరాన్ని లేపి మనందరికీ నీళ్ళు రాయిసుకోవచ్చు. అది అన్నిటి సపరేట్. అంటే ఇంత అందుకే కాళేశ్వరం కూడా ప్రత్యేకంగా ముందు మాట్లాడాలనుకుంది. ప్రాక్టికల్ అన్ని చూసి వచ్చి నేను బాధపడి ప్రధానమంత్రి కూడా మునిగిపోయింది కాళేశ్వరం. ఈ పరిస్థితి. ఇక నేను క్లౌడ్ బర్స్ట్ అంటే సార్ ఏం పరిస్థితి? క్లౌడ్ బర్స్ట్ అంటే క్లౌడ్ విచిత్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. క్లౌడ్ బర్స్ట్ అంటే విదేశాస్తాడు దాన్ని క్లౌడ్ బర్స్ట్. మరి నిజంగా సాధ్యమైతే ఇంత కరువు తెలంగాణ ఇంత దుర్బల పరిస్థితి. ఈ క్లౌడ్ బర్స్ట్ పాత రాజుల్లో ఆ ముఖ్యమంత్రులు చేస్తే అయిపో కదా. ఆ రోజు క్లౌడ్ సీటింగ్ అయినా ఎన్టీ రామారావు మీద క్లౌడ్ సీటింగ్ చేస్తాడు. రఘువీరారెడ్డి కూడా మన ఉన్నప్పుడు క్లౌడ్ సీటింగ్ చేశారు. దాని మీద ఎమ్మెల్సీ ఉంటుంది. ఆ క్లౌడ్ సీటింగ్ మనం తప్పట్లేదు సార్. ₹1,00,00,000 ఆకాశాల మందులు కొడుతున్నారు.
నీళ్ళు వస్తుందని కొడుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెడితే క్లౌడ్ బస్ట్ కాలే, ఈయన కాళేశ్వరం తింటే క్లౌడ్ బస్ట్ అయింది. మరి న్యాచురల్ అయితే మరి సో రవినాయక్ మైండ్ ఉంది మా నాన్న కూడా ముఖ్యమంత్రి గారు పాపం. మిత్రులు నేను అంటున్నా కరెక్ట్ చెప్పండి సార్, ఇప్పుడైనా దయచేసి ఈ తుగ్లక్ పరిపాలన విశ్వాసం చెప్పి తమరు రాజీనామా చేస్తే మంచిది. ఎందుకంటే డేట్ అడుగుతున్నారు కదా, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కేంద్రం డేట్ ఇవ్వలేదు, సాధ్యపడదు. నువ్వే అసెంబ్లీ రద్దు చేసుకున్నా అంటే ఎలక్షన్ కమిషన్ డేట్ ఇస్తుంది, అది నెంబర్ 1. లేదా ఏం జరగాలి, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా రద్దు చేయాలి, అది లేదు. ఎందుకంటే ఫెడరల్ స్ట్రక్చర్ లో ఎలక్టెడ్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం కాన్స్టిట్యూషన్ క్రైసిస్ ఉంటుంది తప్ప జరగదు. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ క్రైసిస్ ఇట్లాంటివి కానీ 3వ అంశం ఏంటంటే జరగదు. కానీ 3వ అంశం వచ్చి జరుగుతుంది, ఈయనంతైనా అసెంబ్లీని రద్దు చేసుకోవాలి, చేసి పాపం గవర్నర్ గారికి అమ్మ నిజాలు చేసిన ఎలక్షన్ కమిషన్ రాసేసిన అని చెప్పారు. అప్పుడు ఈయనకున్న పాపం వారికి ఉన్న సత్సంబంధాల వల్ల వారందరూ తమ ఇంటికి పోయి కాఫీ దగ్గర పడుకొని నేనే పరిపాలిస్తాను అంటే ఈయన పొరపాటు నిజాలు చేస్తే రాష్ట్రపతి పాలిస్తుంది. కాబట్టి కేసీఆర్ అనేవాడు పొరపాటు ఎలక్షన్ కూర్చోలేదనుకున్న పరిస్థితి ఖచ్చితంగా రాష్ట్రపతి పాలిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా సింపతితో ఉంది, ఎప్పుడు నేను ఎలక్ట్రిసిటీ చూస్తుంది. అందువల్ల పని చేయడు. కాబట్టి ఇది ఏది జరగదు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి రాజీనామా చేస్తే తెలంగాణ ప్రజలు ఈ తలకాయ కోరుకుంటుంది. మీకు మీ ద్వారా మీకు తెలిపిస్తుంది. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకుని 2 పాయింట్స్. ముఖ్యంగా మన దిలీప్ గారు రాసిన బుక్ ఉంది కదా, అందులో అపరిచితులు బుక్ రాసినప్పుడు అయితే అందులో మెన్షన్ చేసినారు ఇతనికి ఏదో బైపోలార్ ఆర్డర్ డిసార్డర్ అని చెప్పేసి చెప్పినట్టుగా అదే జరిగింది. సో ఈయన చేసేటువంటి పనులన్నీ నిన్న మనం ఈ క్లౌడ్ బస్ట్ విషయంలో ఈయన నిన్న టోపీ పెట్టుకొని అవి వాచ్ చేస్తుంటే ఒక తుపాకీ రావాలి పిట్ట కథలు చెప్పేవాటిగా ఒక కత్తి తుపాకీ తక్కువ ఉంది, అది ఒక సకాల పెట్టేస్తే సరిగ్గా సరిపోయింది. తెలంగాణ ప్రజల్ని నమ్మించి దాన్ని చేసినటువంటి నిర్వాహం ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా దాన్ని ప్రపంచ లెవెల్లోనే అడ్వర్టైజ్ చేసుకున్నారు. ఏది కాళేశ్వరం విషయాన్ని ఇప్పుడేమో ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి కాళేశ్వరంలో చేసినటువంటి ఒక మిస్చీఫ్ ఏదైతుందో అవినీతి ఏదైతుందో దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇంకో విషయం, అది ఇప్పుడు క్లౌడ్ బస్ట్ అని చెప్పేసి మరి ఈయనని మన ఉక్రెయిన్ పంపించి చనిపోయారు, అక్కడ క్లౌడ్ బస్ట్ చేయించేసినారు. అటువంటి ఈ వ్యక్తిని ఈరోజు తెలంగాణ ప్రజలు మోస్తున్నారంటే నిజంగా చాలా దౌర్భాగ్యం. ఇతన్ని వెంటనే రాజీనామా చేయాలా, తెలంగాణ ప్రజలు తేరుకొని ఇతన్ని పంపించే ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమైన విషయం. అదేవిధంగా ఇప్పుడు నిన్న ఏదైతే ఈ వరదల విషయంలో విన్నారో అక్కడ గవర్నర్ గారు మీకు వారి ప్రోగ్రామ్ చూడడానికి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, యాక్చువల్లీ ఆ ప్రోగ్రామ్ను ఇచ్చేయడానికి. సో అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఇంకా మనం భరిస్తున్నాం. 8 సంవత్సరాలు అయిపోయింది. ఇతను ఏమన్నారు, తెలంగాణలో ఏదైనా మోసం జరిగితే రాళ్లతో కొట్టమన్నాడు. రాళ్లతో కొట్టే సమయం వచ్చింది, కేసీఆర్ రాళ్లతో కొట్టే సమయం వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు తీరుకోవాలా, ఇతన్ని ఎక్కడ అవపడ్డా కూడా ఇతను నిలదీయాలా, రాళ్లతో జవాబు చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఏదైతే మన కోర్టు భూముల విషయంలో కూడా ఎంత దుర్మార్గం జరుగుతుంది. ఇప్పుడేమో ఆ కోర్టు భూముల ఇష్యూ సెంటర్ వదిలేసిన, సెంటర్ ఏమో యాక్ట్ పాస్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసింది స్టేట్. ఇంగిత జ్ఞానం లేనటువంటి ఇతను ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదివినాడు కదా, అందులో ఈ క్లౌడ్ బస్ట్ తర్వాత ఇవి అన్ని చదివి ఉంటాడేమో అనిపిస్తున్నాడు, ఎంఎస్సి పొలిటికల్ సైన్స్. సో అటువంటి దుర్మార్గుడు ఈరోజు నిజంగా అవినీతి పరుడు ఇట్లా ఈ మన రాష్ట్రాన్ని ఆలోచించేసినాడు. ప్రజలు చాలా కష్టాలు ఉన్నారు, విద్య వైద్యాన్ని
కంప్లీట్ అవుట్ చేసేసినారు. ఏ రంగంలో నిరుద్యోగుల పరిస్థితి కానీ ఇన్స్టిట్యూషన్స్ అండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, ఐఐటి హాస్టల్స్ కానివ్వండి, రెసిడెన్స్ కానివ్వండి, దుర్మార్గంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారు. సో వీటన్నిటి నుంచి మరి మనకు బయటపడాలంటే ఈ ప్రభుత్వాన్ని వెంటనే కేసీఆర్ను మరి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి అడగాలని ధన్యవాదాలు.